నమోదైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇది మరో సంచలనం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత విలువైందో తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. శివగంగ జిల్లాలోని తిరుప్పతూరు నియోజకవర్గంలో జరిగిన పోరు బహుశా భారతదేశ ఎన్నికల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోతుంది. డిఎంకే సీనియర్ నేత, రాష్ట్ర సహకార శాఖ మంత్రి కేఆర్ పెరియకురుప్పన్ కేవలం ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలయ్యారు. గడిచిన 2 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న ఆయనను విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అభ్యర్థి శ్రీనివాస సేతుపతి ఓడించడం సంచలనంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళిగం టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ పెట్టిన 15 నెలల్లోనే ఇప్పుడు ఆ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఎన్నికలకు ముందు పెద్దగా అంచనాలు లేని ఈ పార్టీ మొదటి స్థానంలో నిలవడం సంచలనం రేకెత్తించింది. అయితే ఇప్పుడు అదొక్కటే కాదు, ఆ పార్టీ తరపున ఓ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటుతో గెలవడం మరో సంచలనం. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటికీ అధికారాన్ని చేజెక్కించుకోవడానికి కావలసినటువంటి మెజారిటీకి కాస్త దూరమే. అయినప్పటికీ ఈ 108 స్థానాల్లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో గెలుచుకున్న సీటు కూడా ఉంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు నుంచి గెలిచినటువంటి శ్రీనివాస సేతుపతి ఆ ఒక్క ఓటుతోటి గెలిచాడు. అక్కడ ఆయన డిఎంకే మంత్రిని ఓడించడంతో ఆయనకు విపరీతమైనటువంటి పాపులారిటీ వచ్చింది. సేతుపతికి 83,375 ఓట్లు రాగా మంత్రికి 83,374 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం ఒకే ఒక్క ఓటు తేడా. సేతుపతి ఎలాంటి వ్యక్తి మీద గెలిచారంటే పెరియకురప్పన్ ఆ నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు గెలిచారు. 2006 నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనే ఎమ్మెల్యే. 20 ఏళ్లుగా పాతుకుపోయినటువంటి అభ్యర్థిని సేతుపతి ఓడించారు. సో ఒక్క ఓటుతో గెలవడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే ఎన్నికల సంఘం కూడా చెప్తుంది, ప్రతిసారి ఓటు హక్కు వినియోగించుకుంటారు. కేవలం ఒక్క ఓటు ద్వారా ఇక్కడ ఫలితం మారిపోయింది. అలాగే ఈ నియోజకవర్గంలో ఓటు వేయడం కోసం విజయ్ అభిమాని ఒకరు మస్కట్ నుంచి వచ్చానని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా బాగా వైరల్ అవుతుంది. తానే గెలిపించాను, నేను అంత దూరం నుంచి వచ్చి ఓటు వేయడం వల్లే గెలిచాను అని ఆయన చెప్పుకున్నారు. ఇక తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎవరికి సంపూర్ణ మెజారిటీ రాని తరుణంలో ప్రతి సీటు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఆ ఒక్క ఓటుతో గెలిచిన సీటు ఇప్పుడు అంతకంటే చాలా ముఖ్యం. ఎందుకంటే ఖచ్చితంగా ఒక్క ఓటుతో గెలిచిన సీట్ అంటే అది ఖచ్చితమైనటువంటి బోనస్. అలాంటి సీటును గెలుచుకున్నటువంటి ఎమ్మెల్యే సేతుపతి ఇప్పుడు టీవీకేలో చాలా స్పెషల్ అయిపోయారు. మంగళవారం విజయ్ టీవీకే ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా సేతుపతి చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. மகிழ்ச்சி எல்லாமே தளபதியோட முயற்சி தான். தளபதி காண்டி மட்டும் ஒரு வாக்கு எவ்வளவு முக்கியம் அப்படின்னு ஒரு வாக்கு முக்கியம் அப்படின்ற மாதிரி சொல்லியிருந்தாரு. அனைத்துமே தளபதி காண்டி கிடைக்கிற வாக்கு, ஒரு வாக்குமே தளபதி காண்டி வாக்கு தான். எப்படி நீங்க ஃபீல் பண்ணி குறிப்பா ரொம்ப மகிழ்ச்சி. இந்த ஒரு வாக்கோட முக்கியத்துவம் థ్యాంక్ యూ. టీవీకే పార్టీ తరపు నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా చాలా సామాన్యులే. ఇందులో పెద్ద పెద్ద రాజకీయ పార్టీ నేతలు కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. అక్కడ పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా చాలా కామన్ మ్యాన్స్ కు ఎక్కువగా విజయ్ సీట్లు కేటాయించారు. అంతేకాదు ఈ ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలో తానే అభ్యర్థిని అనుకొని ఓటు వేయాలని ఎన్నికల సభల్లో విజయ్ చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విజయం చూసే ఓటు వేసినట్లుగా అర్థమవుతుంది. ఎన్నికల ప్రచార సభల్లో ఆయన చేసినటువంటి ప్రచారం, తనను చూసే ఓటు వేయాలనుకుని ఆయన చేసినటువంటి ప్రచారం బాగా కలిసి వచ్చింది. ఎక్కువ చోట్ల చాలా సామాన్యులు విజయ్ పార్టీ నుంచి గెలిచారు.